ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ప్రెడిక్టబుల్ గా ఉండవు. ఇక్కడ ఏ క్షణంలోనైనా సమీకరణాలు మారిపోవచ్చు. అయితే తాజాగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో అంతా సజావుగానే ఉందా? సీట్ల సర్దుబాటు వెనుక అసలు జరుగుతున్న గేమ్ ప్లాన్ ఏంటి? ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు నిండా ముంచుతున్నారా? ఇలాంటి సంచలన ప్రశ్నలకు వేదికైంది ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా సాక్షి ప్రచురించిన ఒక సంచలన కథనం. 4 సీట్లు టీడీపీ ఖాతాలోనే, చంద్రబాబు బినామీ లింగంనేని జనసేన రాజ్యసభ ఎంపీ అభ్యర్థి అంటూ సాక్షి వదిలిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాను, పొలిటికల్ నెట్వర్క్ ను షేక్ చేస్తోంది. అసలు ఏంటి వ్యవహారం? జనసేనకు దక్కిన ఒకే ఒక్క రాజ్యసభ సీటు చుట్టూ ఇంత రాజకీయం ఎందుకు నడుస్తోంది? పవన్ కళ్యాణ్ నిజంగానే చంద్రబాబు వ్యూహంలో చిక్కుకుపోయారా? ఈ వీడియోలో పూర్తి వివరాలు, లోతైన విశ్లేషణను పరిశీలిద్దాం. ముందుగా ఈ వివాదానికి కారణమైన సాక్షి కథనంలో ఉన్న ప్రధాన ఆరోపణలను చూద్దాం. ఈ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో కూటమికి దాదాపు 4 సీట్లు దక్కే అవకాశం ఉంది. కూటమి ఒప్పందంలో భాగంగా 3 సీట్లు తెలుగుదేశం పార్టీకి, 1 సీటు జనసేనకు కేటాయించారు. ఇక్కడి వరకు అంతా నార్మల్ గానే ఉంది. కానీ జనసేన కోటా కింద పవన్ కళ్యాణ్ ఎంపిక చేసిన అభ్యర్థి పేరు బయటికి రావడంతోనే అసలు కథ మొదలైంది. ఆ అభ్యర్థి మరెవరో కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగంనేని గ్రూప్ అధినేత లింగంనేని రమేష్. ఈ ఎంపికను టార్గెట్ చేస్తూ సాక్షి తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. లింగంనేని రమేష్ చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడని, వ్యాపార భాగస్వామి అని, ఇంకా గట్టిగా చెప్పాలంటే చంద్రబాబుకు ఒక బినామీ లాంటి వారని సాక్షి తన కథనంలో పేర్కొంది. అంటే పేరుకు జనసేన అభ్యర్థి అయినా లోపల ఉన్నది మాత్రం చంద్రబాబు మనిషి అనేది ప్రత్యర్థి వర్గాల ప్రధాన ఆరోపణ. దీనివల్ల జనసేనకు దక్కిన ఒక్క సీటు కూడా పరోక్షంగా టీడీపీ ఖాతాల్లోనే పడిందని, కూటమిలోని 4 సీట్లు చంద్రబాబే అనుభవిస్తున్నారని సాక్షి విశ్లేషించింది. ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తావన. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం జనసేనకు దక్కిన ఏకైక రాజ్యసభ స్థానానికి మొదట నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ పరిశీలించారట. పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచిన నాగబాబుని పార్లమెంటుకు పంపడమే కరెక్ట్ అని క్యాడర్ కూడా భావించింది. కానీ సాక్షి కథనం ప్రకారం ఇక్కడే చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ మైండ్ గేమ్ ఆడారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాగబాబును రాజ్యసభకు పంపితే జాతీయ స్థాయిలో జనసేన వాయిస్ బలంగా వినిపిస్తుందని, అది భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే కోణంలో చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. నాగబాబును రాజ్యసభ రేస్ నుంచి తప్పించి ఆయనను కేవలం రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోటాకు పరిమితం చేసేలా చంద్రబాబు చక్రం తిప్పారనేది ఈ కథన సారాంశం. నాగబాబు లాంటి సొంత అన్నను, సీనియర్ నేతను పక్కన పెట్టి చంద్రబాబుకు ఆప్తుడైన పారిశ్రామికవేత్తకు పవన్ సీట్ ఇవ్వడం వెనుక పెద్ద స్క్రీన్ ప్లే నడిచిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, నిజంగానే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ముంచుతున్నారా? పవన్ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? ఈ అంశాన్ని విశ్లేషించాలంటే మనం వైసీపీ విమర్శలను కాసేపు పక్కన పెట్టి ప్రాక్టికల్ పాలిటిక్స్ ని అర్థం చేసుకోవాలి. గతంలో కూడా కూటమి సీట్ల సర్దుబాటు సమయంలో పవన్ కళ్యాణ్ కేవలం 21 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమైనప్పుడు ఇలాంటి విమర్శలే వచ్చాయి. చంద్రబాబు కోసం పవన్ తన పార్టీని త్యాగం చేస్తున్నారని, జనసేనను ముంచేస్తున్నారని ప్రతిపక్షాలు అన్నాయి. కానీ ఫలితాలు వచ్చాకేమైంది? పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో కింగ్ మేకర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలను దక్కించుకున్నారు. కాబట్టి ప్రత్యర్థి మీడియా చేసే ప్రతి విమర్శను మనం నిజమని నమ్మలేం. ఎందుకంటే కూటమిలో చీలిక తేవడం, జనసేన క్యాడర్ లో అనుమానాలు రేకెత్తించడం అనేది ప్రతిపక్షాల సహజమైన వ్యూహం. మరి ఈ నిర్ణయం వెనుక జనసేన పార్టీ ఆలోచన ఏమై ఉంటుంది? జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా రాజ్యసభలో కేవలం భావోద్వేగాలు, పార్టీ నమ్మకాలు మాత్రమే సరిపోవు. ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేయాలన్నా, పార్టీ ఆర్థిక మూలాలను బలోపేతం చేయాలన్నా పారిశ్రామిక వర్గాల మద్దతు చాలా అవసరం. లింగంనేని రమేష్ వంటి ఒక టాప్ ఇండస్ట్రియలిస్ట్ ను రాజ్యసభకు పంపడం ద్వారా జనసేన పార్టీ భవిష్యత్ అవసరాలకు, జాతీయ స్థాయి కాంటాక్ట్స్ కు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ భావించుండవచ్చు. ఇది చంద్రబాబు బలవంతం వల్ల తీసుకున్న నిర్ణయమూ కాకపోవచ్చు. ఇరు పార్టీల నేతలు కూర్చుని రాబోయే 5 ఏళ్ల రాజకీయం, ఆర్థిక సమీకరణాలను లెక్కలేసుకుని తీసుకున్న పరస్పర వ్యూహాత్మక నిర్ణయం అనే వాదన కూడా బలంగా ఉంది. నాగబాబును రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచి కీలక బాధ్యతలు అప్పగించడం కూడా ఇందులో భాగం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఒకే ఒక్క రాజ్యసభ సీటు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ప్రత్యర్థి వర్గాలు దీన్ని పవన్ కళ్యాణ్ బలహీనపరిచే చర్యగా,
చంద్రబాబు మార్క్ రాజకీయంలా చూపిస్తోంటే కూటమి మద్దతుదారులు మాత్రం ఇది లాంగ్ టర్మ్ పొలిటికల్ మేనేజ్మెంట్ అని సమర్థిస్తున్నారు. మరి జనసేన తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ భవిష్యత్తులో పార్టీకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అనాలిసిస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.